అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజైతే మా పెన్ని వాళ్ళ ఇంట్లో మేము అందరం గట్టి కదా ప్లాన్ చేసుకున్నామండి. అంటే మీ అందరికీ మా మినీ బ్లాగ్ చూస్తే లాస్ట్ మినీ బ్లాగ్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇక్కడ చూసారా అండి, రూహి అయితే ఫుల్గా రెడీ అయిపోయి కూర్చుందనమాట. సో ఇంకా రెడీ అయిపోయిందని చెప్పి నేను తనకు కొన్ని ఫొటోస్ తీసుకున్నాను అనమాట. ఇంకా తర్వాత మేము రెడీ అయిపోయి మా పెన్ని వాళ్ళకి అయితే వెళ్ళాము. అక్కడైతే మా పెన్ని ఆల్రెడీ అప్పటికే స్టార్ట్ చేస్తారనమాట. వెజ్ కర్రీస్ నాన్ వెజ్ అన్నీ ప్రిపేర్ చేస్తూ ఉంచుకున్నారు. మేము ఆ రోజు సాటర్డే కాబట్టి నాన్ వెజ్ తినము. సో మా కోసం వెజ్ బిర్యానీ పన్నీర్ అవి చేశారనమాట. యూజువల్గా అయితే గారి అండ్ చికెన్ కర్రీ కాంబో కదండి, బాగుంటుంది. బట్ ఏంటంటే ఆ రోజు సాటర్డే కాబట్టి ఇంకా మేము ఓన్లీ గారితో అడ్జస్ట్ అయిపోయాం అనమాట. అండ్ రోహికి అయితే ఈ కార్నర్ ప్లేస్ బాగా నచ్చింది అనమాట సోఫా మీద. యాక్చువల్గా అక్కడ టెడ్డీ బేర్ ఉండాల్సింది, కాకపోతే టెడ్డీ బేర్ని తోసేసి పక్కకి తను ఇంకా అక్కడ పడుకొని ఆ పైన సీలింగ్లోని మిర్రర్ వర్క్ ఉంటుంది అనమాట. ఆ మిర్రర్ వర్క్లో తను చూసుకుంటూ ఇంకా అలా ఆడుకుంటూ కూర్చుంది. లేడీస్ అందరూ ఫస్ట్ కలిస్తే మాట్లాడుకునేది సారీస్ గురించి కదండి. ఇంకా ఇక్కడ మమ్మీలు అందరూ సారీస్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూసారు కదండి, మా పిల్లగాంగ్ అయితే ఇక్కడ మొబైల్స్ చూసుకుంటూ రోహిత్ ఆడుకుంటూ కూర్చున్నాం అనమాట. అలా ఇంక సరదాగా మాడుకుంటున్నాము. అండ్ ఇక్కడ రూహి అయితే తన హ్యాండ్ బ్యాగ్ పట్టుకొచ్చిందని హ్యాండ్ బ్యాగ్లోని సన్ గ్లాస్ పెట్టుకొని వచ్చిందనమాట. సో ఇంకా గ్లాసెస్ పెట్టుకొని ఇంకా అందరికీ చూపిస్తూ ఇంకా తెగ పొంగిపోతుంది డ్యాన్స్లు వేసుకుంటూ. అండ్ రూహికి వచ్చేసి సాంగ్ ఫేవరెట్ అండి, అసలు అంత పిచ్ అంతా పిచ్ అనమాట. మొత్తం అలాగా తిప్పేస్తుంది. హిప్ స్టెప్ ఎలా చేస్తుందో ఈ సాంగ్ అలా పెడుతూనే ఉంటారు డైలీ. సాంగ్ లో అలా ఎలా డాన్స్ చేస్తున్నా అనమాట. అలాగా డాన్స్ అంత అలవాటు అయిపోయింది. ఇక్కడ చూడండి, రూహి డ్యాన్స్ మమ్మీ వాళ్ళు చూడట్లేదు, వాళ్ళు బిజీగా ఉన్నారని చెప్పేసి వాళ్ళ మధ్యలోకి వెళ్ళి మరీ తన డ్యాన్స్ చూపిస్తుంది అనమాట. తన ఎగ్జైట్మెంట్ చూడండి అసలు. ఇక్కడ చూడండి, ఆ రౌడీ బేబీ స్టెప్ లో హ్యాండ్ స్టెప్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్ స్టెప్. అది చూడండి ఎంత బాగా వస్తుందో.
రోహి ఏంటంటే ఒక 3-4 టైమ్స్ చూస్తాను మరి సాంగ్ స్టెప్స్ అవి అబ్జర్వ్ చేస్తుంది. ఆ తర్వాత ఒక 5th-6th టైం నుంచి ఇంకా ఒక్కటి చేసుకెళ్ళిపోతాను మరి డ్యాన్స్ స్టెప్స్ అన్నీ కూడాను. ఇక్కడ చూడండి పాపం మా చెల్లి రోహిత్ ఒక పెద్ద ట్రై చేస్తుంటే పాప రోహి అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. అంటే ఏం లేదండి అలా గెలుస్తూనే ఉంటుంది రోహి. తను ఏంటంటే వీడియోకి ఓకే కానీ ఫొటోస్కి అస్సలు కోఆపరేట్ చేయదనమాట. అండ్ ఇక్కడ చూడండి అందులోని జెంట్స్ స్టెప్ ఉంటుంది కదా లెగ్ స్టెప్, ఆ లెగ్ స్టెప్ కూడా చేస్తుంది అన్నమాట రోహి. రోహికి ఎప్పుడు భక్తి గుర్తొస్తో చెప్పలేమన్నమాట. ఇక్కడ సాంగ్ డ్యాన్స్ ఇస్తే మధ్యలో ఒకేసారి దేవుడి దగ్గరికి నిల్చుంది. ఇప్పుడు ఏంటంటే దేవుడి గది ఓపెన్ చేస్తే లోపలికి వెళ్ళి గంట కొట్టేసి హడావిడి చేసేస్తుంది అనమాట. దండం పెట్టుకో. మ్యాంగో ఇలా పెట్టుకో చూడు. ఏదే ఇటు చూడు అమ్మగారు సూపర్ చూడు రోహి చూడు అమ్మగారు చూడు. రోహి సీ హియర్. వావ్ చెప్పే జోజ్కి బాయ్ జోజీ బాయ్. అండ్ ఇక్కడ మా పిన్నివి ఒక ఇయర్ రింగ్స్ ఉంటే గోల్డ్ ఇయర్ రింగ్స్ పెట్టి చూస్తున్నాం అన్నమాట. రోహికి ఎలా ఉందని సరదా పెట్టి చూస్తున్నారు. రోహికి ఆ ఇయర్ రింగ్స్ గురించి కొంచెం ఐడియా ఉంది, అందుకని చెప్పి ఆ ఇయర్ రింగ్స్ చూసుకుని తెగ మురిసిపోతుంది అనమాట. రోహికి అయితే చిన్న బుట్ట ఇయర్ రింగ్స్ ఉన్నాయండి. కాకపోతే భయం ఏంటంటే డ్రెస్ అయినా వేసినప్పుడు దాంట్లో అయినా డ్రెస్ అయినా ఉండిపోతే తను భయపడిపోద్ది అనమాట. అందుకని చెప్పి ఎందుకని ఇంకా వదిలేసాము కొంచెం పెద్దయ్యాక పెద్దామని. ఏ భలే వస్తుంది. Guys, see the climate. Wow. Ruhi bajjundi. We are enjoying. I'm having me time, Ananu. Me time. యాక్చువల్గా రోజు ఈవినింగ్ మేము బీచ్కి వెళ్దాం అనుకున్నామండి. కాకపోతే క్లైమేట్ కొంచెం క్లౌడీగా ఉందని చెప్పేసి డౌట్ పడ్డాము. వీళ్ళకి సరైన వచ్చి టెర్రస్ మీదకి వచ్చి ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. రోహి కూడా పడుకుందని. ఇలా ఎప్పుడైనా ఫ్యామిలీ గిట్గా ఏరినప్పుడు కజిన్స్ అందరు కలిపి రీల్స్ చేద్దామని చెప్పి ఎన్ని రీల్స్ షేర్ చేసుకుంటామనండి ఇన్స్టాగ్రామ్ వాటిల్లోని. కానీ మనకు టైంకి ఒకటి కూడా సెట్ అవ్వదు. అదేంటో కామెడీ కన్నా ఇలా మాకే అవుతాం మీకు కూడా. అండ్ ఇక్కడ వచ్చేసి మా అమ్మమ్మ ఇంక అందరూ ఉన్నాం కాబట్టి ఇంక సరదాగా ఫోటోషూట్ ప్లాన్ చేసాం అనమాట. ఇంకెవరు కాదు నేనే ఫొటోస్ తీసేది అందరికీ కూడాను. ఇంకా మా మమ్మీ వాళ్ళకి అందరికీ కలిపి ఫొటోస్ తీస్తాను రండి రండి అని ఫోర్స్ చేస్తే మొత్తానికి ఫైనల్గా ఒప్పుకున్నారండి. దానికి అనమాట ఇప్పుడు అంతా రెడీ చేస్తున్నాము. Video? Cheers, Nikki, cheers. అండ్ ఫైనల్ అండ్ రోహి అయితే ఇక్కడ లేచేసిందండి. రోహికి ఎక్కువ మా డాడీ అంటే ఇష్టం అనమాట. సో మా డాడీ దగ్గరే ఉంటుంది ఎక్కువగానా. సమ్మో ఓ మర మనిషి మాలోకిరా. అండ్ ఇట్స్ డే టైం. అండ్ మీలో ఎంతమంది టీ ఆర్ కాఫీ పర్సన్ కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. రుహి గుడ్ మార్నింగ్. రుహి గుడ్ మార్నింగ్. అండ్ ఫైనల్ ఇక్కడైతే మేము బీచ్కి స్టార్ట్ అయ్యామండి. కొంచెం క్లౌడీనెస్ తగ్గిందని. మేము బయలుదేరినప్పటికే 7 అలా అయిపోయినట్టుంది, 7:30. సో ఇంకా బాగా లేట్ అయిపోయింది. ఏంటంటే బీచ్ ప్లాన్ వర్కౌట్ అవ్వాలని చెప్పేసి బీచ్ Cheers. Cheers. నీ చేస్తూ యో
Yo, yo. Okay. Rohi, chum chum chum, chum chum chum, chum chum chum. Rohi, namaste. Hello. తగ్గేదేలే తగ్గేదేలే రోహి 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 చూడు అండ్ మేమైతే ఫైనల్లీ బీచ్కి వచ్చేసామండి. సో రోహి కూడా చూసి భలే హ్యాపీ అవుతుంది. అండ్ బీచ్ని అయితే ఆఫ్టర్నూన్ మార్నింగ్ టైంలో మనం చెప్పలేం, కానీ నైట్ టైం మాత్రం ఆ కూల్ బ్రీజ్ అండ్ ఎక్సైట్మెంట్ సౌండ్ చూస్తే మాత్రం చాలా రిలాక్సింగ్ ఉంటుంది కదండి. అండ్ ఇక్కడ అయితే రోహిణి నేను వేవ్స్ వస్తున్నప్పుడు మేనేజ్ చేయడం కష్టమని మా డాడీ పట్టుకున్నారండి. రోహిణి గట్టిగా పట్టుకోగలితే కొంచెం మేనేజ్ చేసుకోగలుగుతాయి. ఒక పెద్ద బీచ్ రోహి రోహి నేను అది అయిపోతున్నాను కదా. ఇక ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంక మేమైతే ఇంటికి స్టార్ట్ అయిపోయాం అనమాట. సో అదండి ఈ వ్లాగ్కి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో కలుద్దాం. బాయ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.